యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశమేదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పునున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీన్ల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయుదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లియుల దేశమును, హెర్మోను కొండవ దిగువనున్న బయల్దాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిస్రే పొత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలుల ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రములకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజును అయిన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మైకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషములో అష్తారోతులోను, ఎద్రేయిలోను ఏలికి అయిన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మైకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు కనుక గెషూరీయులను మైకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యను నివసించున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదెబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానంలోని పట్టణములన్నయు, దీబోను, బామోత్ పబయలు, బేత్మాయల్మయోను, యాహసు, కెదేమోతు, మేఫాతు, కిర్యత్యాయీము, సిబ్నాలోయలోని కొండమీది సిరెత్షహరు, బెత్పయోరు, పిస్కా కొండ చర్యలు, బెత్యేషీమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వంశమునున్న ఏవీ రేకేము, సూరు హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీలు బెయోరు కుమారుడైన సోదిగాడునునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యం. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీలకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏజెరును, గిలాదు పట్టణములన్నయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమోనీయుల దేశములో సగమును,
హెష్బోను మొదలుకొని రామత్నిజ్మే బెటోని వరకును, మహానయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు, సాఫోను అనగా హెష్బోన్ రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరెతు సముద్రం వరకును తీరము వరకునున్న యోర్దాను ప్రదేశమును. వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్య అర్ధగోత్రమునకు స్వాస్థ్యం ఇచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్యుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యం. వారి సరిహద్దు మహనాయిము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వసం రాజ్యమును, బాషానులోని యాయిరుపురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు, ఎద్రయీయునకును, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగం మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలున్న మోయాబ్ మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యమును పంచిపెట్టలేదు. ఎలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. యెహోషువ 14వ అధ్యాయం. ఇశ్రాయేలీలు కనాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులు చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రములకును యోర్దాను అవతలి స్వాస్థ్యములను ఇచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యోదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవు ఎరుగుదువు. దేశమును మేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునా నేను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. యుద్ధం చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చు నుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. అనాకీలును ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై యుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండెను. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము.
యోధా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యము దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతం మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుద వరకు ఉన్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తుదనున్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరమునున్న అదుమ్మీమము నెక్కు చోటికి ఎదురుగా ఉన్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్షే మెగు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేలు నద్ద ఉండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ తొదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్ల యోట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిరియత్యారీము అను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయిరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యూరీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండి సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యోధా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకి యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫర్ పేరు. కాలేబు కిరియత్ సేఫరును పట్టుకొని దాన్ని పెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడును అయిన ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యోధా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యోధా వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏమనగా కబ్సయేలు, ఏదెరు, యాగూరు, కీనాది, మోన, అదద, కెదెషు, హసోరు, ఇత్నాను, జీపు, తెలేము, బెయాలోతు, క్రొత్త హసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హసోరు, అమాము, షేమ, మోలాద, హజర్గద్ద, హెష్మోను,
బేత్పెలేతు, షువలు, బెయేర్షెవ, బిజోత్యాబాల, ఇయ్యే, ఎజెము, ఎల్తోలదు, కెసీలు, హొర్మ, సిగ్లకు, మద్మన్న, సనన్న, లెబాయోతు, షిలింహు, అయీను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానంలో ఏమనగా ఎష్తాయేలు, జొర్యా, అష్మ, జానోహ, ఎన్గన్నీము, తపూయ, ఏనాము, యర్మూతు, అదుల్లాము, సోకో, అజేక, షరాయిము, అదితయిము, గెదేరా, గెదోరాతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషా, మిగ్దొల్లాదు, దిలాను, మిస్పే, యొక్తాయేలు, లాకిషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మసు, కిత్లిషు, గెదెరోతు, పెద్దాగోను, నైమా, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లెబ్నా, ఎతేరు, అషాను, ఎప్తా, అష్నానెసీబు, కెయీలా, అగ్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రం వరకు అష్డోదు ప్రాంతం అంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రం వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును, వాటి గ్రామములను పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, ఎత్తీరు, సోకో, దన్న, కిర్యత్ సన్న అను దెబీరు, అనాబు, ఎస్టేమో, అనీము, గోషెను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, ధూమ, ఎషాను, యానీము, పెత్తాపూయ, అఫేక, హుమ్తా, కిరియతర్బా అని హెబ్రోను, సియోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మెలు, జీపు, ఎట్టా, ఇజ్రాయేలు, యుగ్దేయాము, జానోహ, కయీను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. అలూహు, బెత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎల్తేకోన్ అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిరియత్యారుమునకు, కిరియత్పాయలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరబా, మిద్దీను, సెకాక, నిబ్షాను, ఈల్మెలహు, ఎన్గేది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యోధా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యోధా వంశస్థుల యొద్ద నివసించున్నారు.